హలో ఫ్రెండ్స్, నూడిల్స్ తయారు చేసే విధానం. ముందుగా బౌండ్ పెట్టుకొని నీళ్ళు మరగనివ్వాలి. నీళ్ళు మరిగిన తర్వాత నూడిల్స్ అందులో వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్, అంటుకోకుండా మంచిగా పొడి పొడిగా వస్తాయి. ఇలా జాలీలో పోసుకోండి. ఇలా వాటర్ మొత్తం పోయిన తర్వాత మంచిగా బండంతా నీట్గా కడుక్కొని తుడిచి నూడిల్స్ని ఆరబెడదాం. ఇలా మంచిగా ఎలుపు కానీ ఆరబెట్టుకోండి ఒక 15 నిమిషాలు. తర్వాత ఆరిన తర్వాత నూడిల్స్ తయారు చేద్దాం. తయారు చేసుకునే విధానం, మనమైతే ఎగ్ని ఇలా అయితే మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి గైస్. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో చిల్లీస్ వేసుకోవాలి, ఆయిల్ వేసి ఆనియన్ కూడా వేసుకోవాలి. క్యారెట్ వేసుకుందాం. క్యాప్సికమ్, పుదీనా, కొత్తిమీర అన్నీ మంచిగా మిక్సప్ చేసుకుందాం. ఇలా వేగిన తర్వాత క్యాబేజ్ వేసుకుందాం. కారం వేసుకుందాం. పసుపు, సాల్ట్, నూడిల్స్ వేసుకోండి. మంచిగా కలుపుకోండి. ఇక ఫ్రై చేసిన ఎగ్ వేసుకొని అన్నీ వేసిన తర్వాత కలపండి. ఇప్పుడు మసాలాలు అన్నీ వేసుకుందాం. ఇప్పుడు సాస్ వేసుకుందామండి. సోయా సాస్, టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి వేసుకుందాం కొంచెమే. రెడీ అయ్యాయండి నూడిల్స్. ఇప్పుడు తిందాం. టేస్ట్ గైస్, ఈరోజు అయితే మనం ఆమ్లెట్ చేసేసుకుందాం. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఎగ్ కొట్టుకోవాలి గైస్. నేనైతే 2 ఎగ్స్ తీసుకుంటున్నాను గైస్. ఇప్పుడు దీని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి గైస్. కారం వేసుకోండి తగినంత. ఉప్పు చిటికెడు.
ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని పొయ్యి వెలిగించుకోవాలి. ఆయిల్ వేసుకోండి. అయితే స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం ఎగ్ని వేసేయాలి గైస్. ఇప్పుడు దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి మంచిగా. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని కాస్త ఉడికిన తర్వాత మలిపేయాలి ఒక 2 minutes. అయితే లేస్తున్నాయి గైస్. ఇక నేను ఉడికిపోయిందని అనుకుంటున్నా. చూడండి గైస్, మలిపేసిన సూపర్ అయింది. ఇప్పుడు ముందు వైపు కూడా ఇది ఉడికిపోతే ఇంకా తినేయడం. చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో, నీట్గా అయిపోయింది, చాలా బాగుంది గైస్.